ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆత్మతత్వాన్ని గురించి అర్జునుడికి చెప్పటానికి 5 అధ్యాయాల గ్రంథాన్ని నడిపించాడు. 5 అధ్యాయాలు సుమారు ఒక్కొక్క దాంట్లోనూ ఒక యావరేజ్ని 30 శ్లోకాలు వేసుకున్నా సుమారు 150 శ్లోకాలు, 150-160 శ్లోకాల గ్రంథాన్ని నడిపించాడు ఆయన. ఆశ్చర్యం కాదు? ఆత్మతత్వాన్ని గురించి అని ఎందుకండి? శరీరం కంటే వేరు, ఇంద్రియాల కంటే వేరు, మనస్సు కంటే వేరు, బుద్ధి కంటే వేరు, జ్ఞానం కలిగినది ఆత్మ, అణుస్వరూపము. అయిపోయాయి. ఆత్మ గురించి చెప్పాల్సిందో చెప్పేసినట్టు పూర్తి అయిపోయింది. కానీ ఇది మనస్సులో పడేటట్టుగా అర్జునుడికి చేయడం కోసమని ఆయన 5 అధ్యాయాల గ్రంథాన్ని నడిపించాల్సి వచ్చింది. చెప్పిందే చెప్పకూడదు, కానీ కొత్తదేం చెప్పడానికి లేదు. ఉన్నదేదో అదే చెప్పాలి. అందులో ఉండేటటువంటి అందాన్ని పైకి తీసి తను చూపించాలి. ఇది తను చేయాల్సినటువంటి పని. పాపం చెప్పేవాడికి ఎన్ని రకాల కష్టాలు ఉంటాయండి. వినేవాడికి హాయిగా చెవివాడి వానాన్ని వాడు పారేసి కూర్చుంటే, వీడు కళ్ళు తెరిచి కూర్చున్నా, కళ్ళు మూసుకు కూర్చున్నా, వీడు నిశ్శబ్దంగా కూర్చున్నా, సశబ్దంగా కూర్చున్నా, వాడు ఎలా కూర్చున్నప్పటికీ కూడా చెప్పేవాడికి ఉంటుంది కదా ప్రసవ వేదన. అవతల వాడికి అర్థం కావాలి, వాడికి బోరు కొట్టకూడదు. పాపం కృష్ణుడికి చెప్పాలనేటువంటి తపన, తత్వాన్ని తెలియచేయాలనేటువంటి ఒక తపన ఆయనలో. అర్జునుడు అడిగింది, నాకు ఏది మంచిదో చెప్పు అన్నాడు. మే యచ్ఛ్రేయ తద్వద ఏకం వద నిశ్చిత్య వద. ఇది తాను పెట్టినటువంటి కండిషన్స్. దానికి సమాధానం చెబుతూ 5వ అధ్యాయపు 6వ శ్లోకం దగ్గరికి వచ్చాడు ఆయన. అందులో చెప్తున్నాడు, సన్యాసస్తు మహాబాహో దుఃఖం ఆప్తుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. సన్యాసస్తు మహాబాహో. మహాబాహో అర్జున, సన్యాస పనులని వదలుట, జ్ఞానమునందుండుట. అంటే జ్ఞానయోగాన్ని అవలంబించేటటువంటి వ్యక్తి ఉన్నాడే, అలాంటి వాడికి ఆత్మసాక్షాత్కారం అనేటటువంటిది, ఆత్మావలోకనం అనేటటువంటిది, ఆత్మజ్ఞానము స్పష్టముగా కలుగుట అనేటటువంటిది ఆప్తుం దుఃఖం. దాన్ని పొందడం కష్టము. ఎందుకని? అయోగత. వాడికి అది పొసగదు కనుక. ఇక్కడ పుట్టినటువంటి మనిషికి అది అయోగత ఆప్తుం దుఃఖం. ఎందుకు అయోగత? ఏమిటి పొసగకపోవడం అంటే? అంటే నువ్వు ఉన్నది శరీరంలోనయా? శరీరంలో ఉన్నావు కనుక శరీరానికి ఉండే లక్షణాన్ని బట్టి అది ఏదో చెయ్యాలి అని అనుకుంటుంది. ఏదో చేయాలి అనుకున్నప్పుడు చేయకుండా దాన్ని అట్టే పెట్టడం ఎట్లా కుదురుతుంది? ప్రవహించడం దానికి సహజమైతే నీటికి, నేను ప్రవహించకుండా దాన్ని ఆపేసి పెడతాను అని అనుకుంటే అది పొంగైనా పొరలిపోతుంది, లేదా అక్కడ నిలవ ఉంటే పాడైనా పోతుంది. ప్రసరణశీలమైనటువంటి గాలిని నేను ప్రసరించనివ్వను అని ఆపేస్తే అది లోపల ఉండేటువంటి వాడికి సఫకేషన్ అయినా కలిగిస్తుంది, ప్రాణానైనా తీస్తుంది. మనకు తెలుసును కదా. శరీరానికి కూడా దానికి ఎప్పుడు కూడా సహజమైనటువంటి ప్రవృత్తి పని చేయించుట, పని చేయుట.
కనుక పని చెయ్యడమే లక్షణంగా కలిగేటటువంటి శరీరాన్ని పని చేయించను, దాంట్లో ఉండి నేను జ్ఞానం సంపాదించే ప్రయత్నం చేస్తానంటే నువ్వు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు అని అర్థం. కనుక అది అయోగత. సాధారణంగా ఈ ప్రవచనాలకి అయితే గుళ్ళకి గోపురాలకి ఇలాంటి చోటకి వెళ్ళేటటువంటి వాళ్ళు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని కూడా పాపం వాళ్ళకి సంస్కారం కలిగిస్తే జీవితంలో ఎప్పటికైనా బాగుపడతారు కాబోలని తీసుకువెడతారు. ప్రవచనాన్ని తీసుకెళ్ళడం అనుకోండి, తల్లికి తండ్రికి వింటూ ఉంటారు, వాళ్ళకి అది ఏదో తెలిసింది కనుక, అర్థం అవుతూ ఉంటుంది కనుక, కనీసం అర్థం అవుతున్నట్టు ఉంటుంది కనుక వాళ్ళు దాని మీద దృష్టి పెట్టి అదేమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. పిల్లలకి ఏమర్థం అవుతుంది? చిన్నపిల్లలకి, అందులోనూ ఏదో 3-4 ఏళ్ల వయసు ఉండేటువంటి పిల్లలకి వాడికి ఏమర్థం అవుతుంది కనుక ఏం అర్థం కాదు. కనుక ఏం చేస్తారు, మొట్టమొదటి కాసేపు కూర్చుంటారు. అదేదో అవతల దృశ్యం ఏదో ఉంది కనుక అక్కడ పైన చెప్పే వ్యక్తి వాడు వేది మీద కూర్చుంటాడు. ఆ వేదికి ఇటు కాస్త లైట్లు గీట్లు ఉంటాయి, అలంకారాలు గట్రా ఉంటాయి, పువ్వులు గట్రా ఉంటాయి, పళ్ళు గట్రా వేలాడుతూ ఉంటాయి. సో ఇవన్నీ చూసినప్పుడు కొంతసేపు వాడికి అవి ఆకర్షకంగా ఉంటాయి కనుక కాసేపు చూస్తాడు. సరే, ఆ పండు చేతికి దొరికితే వీడికి తినడానికైనా అవకాశం ఉంటుంది, కానీ పండు అక్కడ వేదిక మీద ఉంది, వీడి ఇక్కడ కూర్చున్నాడు వింటున్నాడు. కాసేపు చూస్తాడు, చూసిన తర్వాత ఇంకా ఇటు అటు చూస్తాడు, కాసేపు అమ్మని ఇటు పొడుస్తాడు, నాన్నని అటు పొడుస్తాడు, లేదా అమ్మతోటి అమ్మ అని మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. లేదు కాసేపు ఆ పక్క వాడిది ఈ పక్క వాడి వాడికి తిరగడం అలవాటు, కదలడం అలవాటు. లేదు అక్కడి నుంచి వాడు ఏడుపు వస్తే అక్కడి నుంచి ఎక్కే మనకి కేకేసి ఏడుస్తాడు. అయ్యో మనం 10 మందిలో కూర్చున్నామే కనుక మనం చాలా గంభీరంగా ఉండాలి అనేది అనిపించదు వాడికి. ఆ విషయం వాడికి తెలియదు వాడికి. బికాస్ బాలుడు అంటే లోపల ఏది ఉంటే అదే బయటకు వస్తుంది వాళ్ళలోంచి. ఏడుపు వస్తే ఏడుస్తాడు, నవ్వు వస్తే కిలకిలా నవ్వుతాడు. అయ్యో ఇప్పుడు నవ్వకూడదేమో, అలా గంభీరంగా ఉండాలని అనిపించదు. అయ్యో ఇప్పుడు ఏడిస్తే మన నలుగురు ఏమైనా అనుకుంటారేమో కనుక ఏడుపుని అట్లాగే లోపల దిగమింగుకుందాము అని వాడికి అనిపించదు. చిన్నపిల్లలకి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కదా, లోపల ఏది ఉంటే అదే సహజంగా పైకి వస్తుంది. అది అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ పిల్లల్ని అక్కడ కూర్చుని వాడు ఏడుస్తుంటే ఇటు పక్క వాళ్ళు అటు పక్క వాళ్ళు విడికేసి ఏదో చూస్తుంటే పాపం ఆ తల్లి తండ్రికి చాలా ఎంబరాసింగ్గా అనిపిస్తుంది, చాలా రెస్ట్లెస్గా అనిపిస్తుంది. కానీ వీడు ఊరుకోడు. మొట్టమొదటి కాసేపు ఊరుకోరా, కూర్చోరా, మీరా ఏదో చేస్తుంది, ఊరుకోడు. ఇంకా అక్కడ ఏడు ప్రారంభిస్తే ఏం చేయాలి? వాడిని తీసుకుని పాపం ఆ తల్లో తండ్రో బయటికైనా పోవలసి వస్తుంది అక్కడి నుంచి. లేకపోతే అక్కడ ఉండే ఆర్గనైజర్స్ ఎవరో వాళ్ళని వీళ్ళని లేపి బయటికి వెళ్ళండి ఆయన పామేం చేస్తారు. ప్రవృత్తిశీలమైనటువంటి ఆ వయస్సులో ఆ పిల్లలకి నువ్వు ఏదైనా వాళ్ళని ఎంటర్టైన్ చేయగలిగేటటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తే, అంటే వాళ్ళకి ఆడుకోవడానికో పాడుకోవడానికో తినడానికో పడుకోవడానికో తిరగడానికో ఏదైనా వాళ్ళకి చేయడానికి వీలయ్యేదో అక్కడ నువ్వు వాళ్ళకి ఏర్పాటు చేస్తే నీ పని నువ్వు హాయిగా చేసుకోవచ్చు. వాళ్ళని నీతో పెట్టుకుని నువ్వు నీ పని చేద్దామంటే అది వాడికి చికాకు, నీకు చికాకు, చుట్టూ ఉండేవాళ్ళు కూడా ఎట్లాగైతే అది చికాకు కలిగిస్తుందో. ఈ శరీరం అనేది మనకి పిల్లల్లాంటిది, నువ్వు అందులో ఉండే పెద్దల్లాంటిది. నువ్వు ఇందులో కూర్చొని శరీరానికి అలవాటైన పనిని నేను చేయించను, వదిలేస్తాను. సన్యాసస్తు, సన్యాస పనిని వదిలివేయుట, జ్ఞానమును అవలంబించి ఉండుట అనేది నువ్వు చేస్తాను కూడా జ్ఞానయోగంలో ఉంటానని అనుకుంటే అది అయోగత, నీకు పొసగని పని. కనుక అది ఆప్తుం దుఃఖం. ఆ మార్గంలోంచి నువ్వు ఆత్మదర్శనం అనేది చేస్తానంటే అది నీకు సాధ్యం కాదు, నీకు దుఃఖకరం అవుతుంది సుమా. మరి ఏం చేయమంటావు? అయితే జ్ఞానము కర్మాచరణము, కర్మయోగము జ్ఞానయోగము, ఇవి రెండు కూడా ఏకం సాంఖ్యంచ యోగంచ. నువ్వు సాంఖ్యము ద్వారానైనా ఆత్మని పొందుతావు, యోగము ద్వారానైనా ఆత్మని పొందుతావు.
రెండూ కూడా నీకు ఆత్మసాక్షాత్కారం కలిగించడానికి సమానమైనటువంటి సాధనాలే అయినప్పుడు, రెండూ నీకు అందుబాటులోనే ఉంటాయి అని అనుకున్నప్పుడు నీకు ఏది సుఖకరమో ఏది సుకరమో దాన్ని చేయబోయ్. తెలివైన పని అదే కదా. రెండూ నీకు ఈజీ, రెండూ యాక్సెసిబుల్. అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలి? శ్రమపడేటటువంటి జ్ఞానయోగంలోకి వెళ్ళాలా, హాయిగా చేసుకోగలిగినటువంటి కర్మయోగంలో ఉండాలా? కర్మయోగం అంటే మామూలుగా పని చేసుకోవడం. మన పని చేసుకోవడం మనకు అలవాటు కదండి. చక్కగా చేతులతోటి పని చేయడం అలవాటు, కాళ్ళతోటి తిరగడం అలవాటు, కళ్ళతోటి చూడడం అలవాటు, ముక్కుతోటి పీల్చడం అలవాటు, నాలుగుతోటి రుచులు అలవాటు, చెవులతోటి వినడం అలవాటు, స్పర్శ అలవాటు. ఇవి నీకు పని చేయడం అలవాటు ఉన్నటువంటివి, ప్రాక్టీస్ ఉన్నటువంటివి. కొత్తగా నువ్వేం సాధించక్కర్లేదు. వీటిని వెనక్కి లాగి బంధించి పెట్టాలంటే నువ్వు ప్రాక్టీస్ చేయాలి. పని చేయడానికి ప్రాక్టీస్ అక్కర్లా, పని నుంచి వెనక్కి తీయాలంటే నీకు కష్టమైనది. కనుక నీకు అలా వెనక్కి తీసే కష్టం నీకు అక్కర్లేదురా. హాయిగా పని చేయించుకుంటున్నప్పటికీ కూడా దానివల్ల కలిగే ఫలితం మీద నీకు దీనివల్ల కూడా వస్తుంది అన్నప్పుడు బుద్ధిమంతుడు అయితే ఇదే కదా చేయాలి. ఇది చెప్తున్నాడు 6వ శ్లోకంలో కృష్ణుడు. సన్యాస, కర్మ సన్యాసము చేస్తాను అని అన్నట్టయితే, అంటే జ్ఞానయోగంలో ఉంటాను అని అన్నట్టయితే అది దుఃఖం ఆప్తుం, ఆ స్థితిని లభించడం అనేటటువంటిది సుఖకరమైనటువంటి పని కాదు, పొందిక లేనిది కనుక అది. అయోగత యోగయుక్త. అదే కనుక నువ్వు పని చేయడం అలవాటు చేసావు అనుకో, పిల్లల్ని తీసుకెళ్ళావు, ఫైన్. పిల్లలకి నువ్వు దానికి ఒక చిన్న ప్లే ఏరియా ఏర్పాటు చేసావు, అక్కడ కాస్త తినడానికి కూడా ఏమైనా కొన్ని చిన్న ఆహార పదార్థాలు ఏవో కొన్ని అక్కడ నువ్వు ఏర్పాటు చేసావు, వాటిని పెట్టేవాళ్ళని ఏర్పాటు చేసావు, కేర్ టేకింగ్ వాళ్ళని అక్కడ నువ్వు ఏర్పాటు చేసావు. హాయిగా నువ్వు ఆ పిల్లల మీద మర్చిపోవచ్చు, నీ మానాన్ని నువ్వు చేయదలుచుకున్నటువంటి కార్యం ఏదో దాన్ని నువ్వు చేసుకోవచ్చు. యోగయుక్త ముని, నువ్వు మననశీలుడు అయినట్లయితే, అంటే నువ్వు చేసేటటువంటి పనిని సవ్యంగా నువ్వు మననం చేసుకోగలిగినట్లయితే, నువ్వు పొందాల్సిన దానిని సవ్యంగా మననం చేసుకోగలిగిన వాడివైతే యోగయుక్తో భవ. చక్కగా హాయిగా నీకు తగినటువంటి పని ఏదో ఆ పని నువ్వు చేసుకుంటూ ఉండు. కానీ చేయవలసింది మునివి కావాలి. ముని అంటే మళ్ళీ గడ్డాలు మీసాలు పెంచుకొని కూర్చోవడం కాదు, మననశీలుడివి కావాలి. మననం అంటే ఏమి? నీకు లక్ష్యమేదో దానిని నిరంతరము స్మరించేవాడివి కావాలి. నీ యోగ్యత ఏమిటో దాన్ని స్మరించేవాడివి కావాలి. లేదా ఆత్మతత్వ మననశీలుడివి అయినప్పుడు నువ్వు చేసేటువంటి పని నువ్వు సవ్యంగా చేసుకుంటూ ఉండగానే నీకు శ్రమ లేనిది కనుక అది బ్రహ్మ నచిరేణ అధిగచ్చతి. బ్రహ్మ ఏదైతే మంచి ఆనందమో, ఉత్తమమైన ఆనందము, బ్రహ్మ పరమాత్మని కాదు ఇక్కడికి చెప్తుంటా. మనకి 6వ అధ్యాయం పూర్తయ్యేంత వరకు నీకు పరమాత్మ ప్రస్తావన ఉండదు పొందడంలో. నడిపించేవాడు ఆయన కనుక నేను నడిపిస్తున్నాను వెనకాతను గుర్తించమని చెప్తాడు. కానీ బ్రహ్మప్రాప్తిని గురించిన ప్రస్తావన ఇప్పుడు చేయడు. కొంతమంది వ్యాఖ్యాతల పాపం వాడు బ్రహ్మప్రాప్తిని గురించి అనుకున్నారు, కానీ ఇక్కడ ఆయన చెప్పేది బ్రహ్మతత్వం, ఆత్మ. నిన్ను నువ్వు హాయిగా పొందగలుగుతావని బ్రహ్మ నచిరేణ అధిగచ్చతి. చిరేణ చాలా కాలానికి, నచిరేణ వెంటనే, అధిగచ్చతి పొందగలుగుతాడు సుమా. ఎలా? వాడు నిరంతరం దాన్ని మననం చేస్తున్నాడు కనుక, చేసే ప్రతి పనితోటి దానిని ముడిపెట్టుకోగలుగుతున్నాడు కనుక. మననం చేసేది ఏ పని చేసినా దానికి సంబంధించినది అని. ఇది మనం చేయవలసినటువంటి మనన. మౌనము కాదు మననం అంటే. మననం అంటే పొందాల్సిన దాన్ని, చేస్తుండేదాన్ని, ఏది ఎందుకు ఎలా చేస్తున్నా గుర్తించి చేయుట. బ్యాంకులో ఒక ఆయన ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, వాడు క్యాష్ రిసీవింగ్ కౌంటర్లో కూర్చున్నాడు. రిసీవింగ్ కౌంటర్లో కూర్చున్నాడు కనుక వాడి దగ్గర ఎప్పుడు క్యాష్ వస్తూ ఉంటుంది. ఆ బ్యాంకులో డబ్బులు కట్టాలనుకున్న వాళ్ళంతా పట్టుకొచ్చి డబ్బులు వాడి దగ్గర ఇస్తుంటారు.
వీడు 1 లక్ష పట్టుకొచ్చాడు, వాడు 1 కోటి పట్టుకొచ్చాడు, వీడు 5 కోట్లు పట్టుకొచ్చాడు, వాడు 10 రూపాయలు పట్టుకొచ్చాడు, వీడు 5 రూపాయలు పట్టుకొచ్చాడు. ఇంత డబ్బులు అయ్యాయి. తనకే ఇచ్చాడు. అబ్బా ఈ పూట నా సంపాదన ఇంత అని వాడు బ్యాగులో వేసి ఇంటికి వెళ్ళాడు అనుకోండి. అసలు మొట్టమొదటి గేటు దాటనివ్వరు వాడిని అక్కడ అనుకోండి. ముందర అక్కడే వాడిని పట్టుకుంటారు, తీసుకెళ్ళి లోపలేస్తారు వాడిని. వచ్చింది తన దగ్గరే, వీడే రిసీవ్ చేసుకుంటున్నాడు. కానీ వీడు రిసీవ్ చేసినప్పుడు ఏమని రిసీవ్ చేసుకుంటాడు, ఏమని దాన్ని జమ కడతాడు వాడు? ఇచ్చిన వాడెవడో, ఎవడి అకౌంట్లోకి అది వెళ్ళాలో వాడి అకౌంట్లో జమ కట్టాలే తప్ప ఇదంతా నా దగ్గరికి వచ్చింది కనుక నాదే అని వాడు అనుకుంటే వాడు ఎట్లాగా దోషి అవుతాడు. అంటే వాడు సరైనటువంటి జ్ఞానం లేనివాడిని కదండి అంటే వాడు తలవలసింది వాడు తలవటం లేదని అర్థం. వాడు 2 రూపాయలు పట్టుకొచ్చినా, రూపాయి పట్టుకొచ్చినా, 1 కోటి రూపాయలు పట్టుకొచ్చినా ఇది బ్యాంకుకి చెందినది. దీనికి బాధ్యత బ్యాంకు. నేను ఆ బ్యాంకులో ఒక ఉద్యోగిని. నేను చేసేది ఆ బ్యాంకుకి ఉపయోగపడేటట్టుగా, బ్యాంకు ఖాతాలో ఇది జమ అయ్యేటట్టుగా చెయ్యడం నా బాధ్యత తప్ప ఈ ప్రెమిసెస్లో నేనంతవరకు ఏదొచ్చినా అలానే చేస్తాడు వాడు. అంటే వాడు ఈ మాట మాటికి చెప్తుంటాడా బయటికి? నో. కానీ వాడి పైన మర్చిపోవచ్చా దాన్ని? నో. వాడు దాన్ని మరవడు, నిరంతరము మననం చేస్తుంటాడు. అంటే వాడికి ఎప్పుడు కూడా అది లోపల ఆలోచన సాగుతూనే ఉండాలి. పైస తీసినా, పైస వేసినా, ఏ పని చేసినా తానుండేటటువంటి బ్యాంకు యొక్క గౌరవానికి భంగకరం కాని రీతిలో తను చేయాలి. ఇది వాడు ఎక్కడైనా మధ్యలో అవడం కాఫీ పట్టుకొచ్చి ఇస్తే ఒక కాఫీ తాగుతున్నా, వాడు తీసుకువెళ్ళి టిఫిన్ దగ్గర కూర్చోబెట్టి వాడు టిఫిన్ పెడితే ఆ టిఫిన్ తింటున్నా, ఎవరికైనా ఇస్తున్నా, ఎవరి నుంచైనా పుచ్చుకుంటున్నా, తానుండేటటువంటి బ్యాంకుకి ఉపయోగకరమయ్యే, ప్రయోజనకారి అయ్యే రీతిలోనే వాడు ప్రవర్తిస్తాడు తప్ప మరో రకంగా వాడు ప్రవర్తించతగదు, ప్రవర్తించడు. కారణం మౌని, ముని అంటే వాడెప్పుడు కూడా ఆ థాట్ ప్రాసెస్ నుంచి బయటికి రాడు, మననము చేస్తూ ఉంటాడు ఆయన. అంచేత వాడికి సుఖం కలగడం అనేటువంటిది ఈజీ. వాడికి ఏ ఇబ్బంది ఉండదు. నెల కాగానే వాడికి రావాల్సిన జీతం వాడికి వస్తుంది, వాడికి రావాల్సిన ప్రమోషన్ వాడికి వస్తుంది, వాడికి రావాల్సిన ఇంక్రిమెంట్స్ వాడికి వస్తాయి, వాడికి రావాల్సిన క్రెడిబిలిటీస్ వాడికి వస్తాయి, వాడికి ఇవ్వాల్సినటువంటి ఎకోలెట్స్ ఏవో ఆ వచ్చేటువంటి పెద్ద ఆఫీసర్లు వాడు ఈ రకమైనటువంటి మననము వాడిలో ఉన్నంత వరకు, వాడు చేయవలసిన పనులు సవ్యంగా చేస్తున్నంత వరకు, ఆ పని చేస్తూ ఉండడం అంటే యోగయుక్త. యోగం అంటే పని, యుక్త దాంతో వాడు కూడుకున్నాడు, పని చేస్తున్నవాడు అని అర్థం. అంటే సవ్యంగా పని చేస్తూ ఉండేటటువంటి వాడైతే వాడికి ఆ వెనకాతల మననం సాగుతుంది. ముని వాడికి ఏం కలుగును? మంచి ఆనందం కలుగును. మంచి ఆనందానికే బ్రహ్మ. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. మంచి ఆనందాన్ని బ్రహ్మ అని అంటారు. వీడికి మంచి ఆనందము కలుగును. యోగయుక్త ముని బ్రహ్మ. ఆ ఆనందాన్ని నచిరేణ అధిగచ్చతి. నచిరేణ వెంటనే. ఎప్పుడు వీడు ఇలాగా ఉండడం ప్రారంభం చేస్తాడో అప్పటి నుంచే వాడు ఆనందంలో మునిగి తేలుతూ ఉండును. అధిగచ్చతి తప్పకుండా పొందును. ఇది మనకి భగవంతుడు చెప్పేటట్టు. ఇది ఏ రకంగా సాగుతుంది? పని చేస్తుంటే మరి అంటుకోకుండా ఉంటుందండి అంటే అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందాక బ్యాంక్ వాడిని ఉద్యోగిని మనం దృష్టాంతంగా తీసుకున్నాం. వాడు ఒక అకౌంట్లోంచి 1 కోటి రూపాయలు విత్డ్రా చేసేసాడు, ఎందుకంటే వాడు చెక్కు పట్టుకొచ్చాడు కనుక. మరొక అకౌంట్లో 5 కోట్లు వేసేసాడు, వాడేదో చెక్ ఇచ్చాడు కనుక. ఈ 1 కోటి రూపాయలు విత్డ్రా చేసేసిన అకౌంట్లో మనీ తగ్గిపోతుంది కదా. తగ్గిపోగానే అయ్యో ఈ అకౌంట్ అంతా ఖాళీ అయిపోయింది అని వాడు ఏడుస్తాడు తలపట్టుకుని. అవసరం లేదు. ఆ అకౌంట్లో 5 కోట్లు పట్టురాగానే దాంట్లో బ్యాలెన్స్ ఎంత పెరిగిపోయింది కదా, అబ్బా ఇంత వచ్చేసిందని టక్కమళ్ళా రూఫ్ ఇంత అంతాడా? నో. అంటే అందులో
జరిగేటటువంటి ఆ ట్రాన్సాక్షన్స్లో ఆ పైన క్రింద హెచ్చుతగ్గులు అనేవి జరుగుతున్నా వాడికి ఏమీ సంబంధం లేని వాళ్ళలాగే వాడు ఉంటాడు. వాడి మానాన వాడు ఉంటాడు. వాడికి 10 కోట్లు అందులో పెరిగితే ఏమైంది, 50 కోట్లు దీంట్లో తరిగితే ఏమైంది కనుక వాడి అకౌంట్లో వాడు చేయవలసిన పని చేశాడు, వీడి అకౌంట్లో చేయవలసిన పని వీడికి చేశాడు. తను మానాన్ని తను హాయిగా ఉంటాడు. యోగయుక్తుడయ్యాడు వాడు. పని మానలేదు, పని చేస్తూ ఉన్నాడు ఆయన. పని మానేసి కూర్చుంటాను అని అంటే దుఃఖం ఆప్తుం అయోగత. ఆ మానడం ఏంటంటే వాడికి తగదు, అది వాడికి దుఃఖాన్ని ఇస్తుంది వాడికి. అలా నేను సుఖపడాలి అన్న పని మానేసి సుఖపడాలనుకుంటే వాడికి ఆ ఆఫీసు నుంచి ఉద్యోగం నుంచి రిజైన్ ఇచ్చేసి వాడు పోవాలి. అప్పుడు వాడు పని మానేసి కూర్చోవచ్చు. ఉన్నప్పుడల్లా వాడు పని చేస్తూ ఉండాల్సిందే. అంచేత అలా చేసేటటువంటి వ్యక్తిని యోగయుక్తుడు అని అంటారు. అది బ్యాంకు వాడి కోసం మనం చెప్పుకున్నాం. అది బ్యాంకు వాడు కావచ్చు, మరొక వ్యాపారస్తుడు కావచ్చు, మరొక ఉద్యోగస్తుడు కావచ్చు, మరొక గృహస్థు కావచ్చు, ఒక సామాజిక సేవకుడు కావచ్చు, ఒక రాజనీతి విజ్ఞుడు కావచ్చు, ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, ఏ రంగంలో ఉండేవాడైనా కానివ్వండి, యోగయుక్త కావాలి. ముని లక్ష్యాన్ని మర్చిపోకూడదు, మననం చేయాలి. అప్పుడు వాడు బ్రహ్మ అధిగచ్చతి, ఆనందాన్ని పొందును. ఎంతకాలం తర్వాత? ఏదో ఇప్పుడు గింజ వేస్తే 6 నెలల తర్వాత మొలకొచ్చినట్టు కాదు. ఏ క్షణంలో వాడు అలా చేస్తుంటే ఆ క్షణం నుంచే వాడికి ఆనందం కలుగుతుంది. న చిరేణ అధిగచ్చతి అంటూ కృష్ణుడు అర్జునుడికి పని చేయడంలో ఉండేటటువంటి సౌకర్యాన్ని, బాధ్యతలు గుర్తించి చేసే పని వల్ల కలిగే ఆనందం అనే లాభాన్ని, పర్యవసానంగా కలిగేటటువంటి ఆత్మసాక్షాత్కారం అనేటువంటి ఉత్తమ పురుషార్థాన్ని, ఇన్నిటినీ కూడా వివరిస్తున్నాడు. 6వ శ్లోకంలో ముందుకు తీసుకెడుతున్నాడు. మరి పని చేస్తుంటే అది అంటుకోదండి, అంటుకోదు. ఎలా? పైన చెప్పబోతున్నాడు ఆయన. విందాం. జై శ్రీమన్నారాయణ.